అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన కోరిజెండం అనేది ఒకటి కొత్తగా రిలీజ్ అయింది. సో, నోటీస్ అనేది నిజమే. సో, ఈ నోటీస్‌కి సంబంధించి 13వ తేదీ నాటికి ఏదైతే ఈ ఆర్ఎఫ్ఐడి మరియు సీసీటీవీ సంబంధించి తర్వాత ఈ యొక్క సిలికాన్ చిప్పులకు సంబంధించి ఇవంతా ప్రైవేట్ వాళ్ళు దీన్ని టెండర్ అనేది తీసుకోబోతున్నారు. సో, అది 13వ తేదీ నాటికి ఆ బిడ్ యొక్క లాస్ట్ డేట్ 13వ తేదీ ఉంది. దాన్ని ఏం చేశాడంటే ఇప్పుడు అనేది పోస్ట్‌పోన్ చేసేసాడు. సో, బిడ్ యొక్క సబ్మిషన్ ఎండ్ డేట్ వచ్చి ఫస్ట్‌లో వచ్చి 10వ తేదీ 5 అని చెప్పి డేట్ ఇచ్చాడు. అంటే ఈ మంత్ 10వ తేదీ ఇచ్చినాడు. దాన్ని ఏం చేసినాడంటే 20వ తేదీ ఆహ్, ఈ మంత్ 20కు మార్చినాడు. తర్వాత ఏదైతే టెండర్ ఇవ్వాల్సిందొచ్చి సో, ఇప్పుడేం చేశాడంటే దాన్ని మళ్ళా మార్చినాడు. ఇప్పుడు 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు టెండర్‌లు ఎవరెవరైతే పాడుకోవాలనుకుంటారో అదే వేలం పాట అంటారు చూడండి. సో, ఆ విధంగా 13వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 21వ తేదీ నాటికైతే ఇప్పుడు మళ్ళీ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసి సో, 21/5/2024 సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ టెండర్‌కి సంబంధించి ఆ రోజు నాటికైతే టెండర్ అనేది ఎత్తి ఎవరికి వచ్చిందనేది అని చెప్పి చెప్తారనమాట. సో, ఎందుకు ఇలా డేట్ మార్చాడు అనంటే కారణం మ్యాక్సిమం ఒక పాయింట్ వచ్చి ఎవరు తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ధైర్యం చేసి ఎవరు రారు. సో, ఇది పెద్ద ఇష్యూ కాబట్టి. సో, లేకపోతే ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా వేరే కూడా ఏదైనా అయ్యుండొచ్చు. సో, ఏం ప్రాబ్లమ్ అనేది మాత్రం మనకు తెలీదు. సో, ఈ కోరిజెండం అనేది మాత్రం నిజమే. సో, ఇప్పుడు 21వ తేదీ వరకు మీకు రిజల్ట్స్ వచ్చేదైతే డౌటు. సో, ఎందుకంటే ఇదంతా ఒక కొలిక్కి వచ్చేంత వరకు పని అయితే అవ్వదు. సో, ఎందుకంటే వాళ్ళు అన్నీ పక్కా క్లారిటీ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళు రిజల్ట్స్ వదిలే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ ఇచ్చేసిన వెంటనే వాళ్ళు డేట్లు రిలీజ్ చేస్తారు ఫిజికల్‌కి సంబంధించి. సో, మళ్ళీ లేట్ చేసి మళ్ళీ ఇట్లా పెండింగ్‌లు పెట్టరు. సో, ఈ టెండర్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాతే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, వీళ్ళు డేట్లు మారుస్తున్నారు. ఇంకేం చేస్తాం వేరే ఏం చేసేదేం ఉండదు. ఎందుకంటే ఇదంతా క్లియర్ అయ్యేదాకా ఒక అవగాహన అనేది రాదు. సో, ఇది ఎవరో ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరో ఒకరు టెండర్ ఎత్తాలి. ఈ ఆర్ఎఫ్ఐడి గిప్పులు అన్నీ వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐటీబీపీ అనేది ఫిజికల్ అనేది కండక్ట్ చేయబోతుంది. సో, అందువల్ల ఈ రిజల్ట్స్ అనేది ఇంకా పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో, ఇది దీనికి సంబంధించింది. సో, ఈ నోటీస్ అనేది ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. ఒకసారి మీరు చూసుకోండి. సో, ఇలా పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పి మీరేం నెగెటివ్ అవ్వద్దండి. మీకు ఎంత పోస్ట్‌పోన్ అయితే మీకు అదే బెటర్. సో, ఫిజికల్‌కి అంత టైం దొరుకుతుంది. ఫిజికల్ అంత ప్రాక్టీస్ చేయొచ్చనమాట. సో, డేట్లు ఎంత త్వరగా వస్తే మీకే ప్రాబ్లమ్ అవుతుంది. చాలామంది ఫెయిల్ అయిపోతారనమాట. సో, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు మంచి అవకాశం. సో, ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. సో, ఖచ్చితంగా రేపు నెలలోనే ఫిజికల్ జరుగుతది. ఎందుకు అనంటే నెక్స్ట్ ఆగస్ట్‌లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఫిజికల్ కంప్లీట్ చేయాలి. ఫిజికల్ తర్వాత మళ్ళీ మెడికల్‌కో 30 డేస్ ఉంటది. మెడికల్ కంప్లీట్ చేయాలి. మళ్ళా రీమెడికల్ కంప్లీట్ చేయాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి మళ్ళా ఒక మినిమమ్ అన్న 15, 20 డేస్ మళ్ళా రీమెడికల్ కంప్లీట్ అయిన తర్వాత 15, 20 డేస్ కావాలి. ఎందుకు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారనమాట. సో, ఎవరికి జాబ్ వచ్చింది ఏమని అది రిలీజ్ చేస్తారు. సో, ఈ పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జూన్‌లో ఫిజికల్ చేస్తేనే ఇంకా జూలైలోకంతా మెడికల్ కంప్లీట్ చేస్తాడు. ఆగస్ట్‌లో మళ్ళా ఆగస్ట్‌కంతా మీరు ఫైనల్ అయిపోద్ది. మీ ఫైనల్ రిజల్ట్స్ అనేది అన్నీ రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిపోయిన తర్వాత మీ కాల్ లెటర్‌లు మాత్రం నిదానంగా వస్తది. అంత బిన్నే రాదు. సెప్టెంబర్‌లో కొంతమందికి, అక్టోబర్‌లో కొంతమందికి నవంబర్‌లో కొంతమందికి ఇలా ఫోర్స్ వైస్‌గా వస్తది. ఒక్కొక్క ఫోర్స్ ఒక్కో టైంలో పిలుస్తది. అన్ని ఫోర్స్‌లు ఒకేసారి పిలవదనమాట. సో, డిసెంబర్ వరకు అందరూ వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్‌లో ఉన్నారు చూడండి, మీరు ఖచ్చితంగా 100కి 100% మీరు అక్టోబర్ 20కంతా అన్ని ట్రైనింగ్ సెంటర్‌లు ఖాళీ అయిపోతాయి. అన్ని ట్రైనింగ్ సెంటర్‌లు ఖాళీ అయిపోయి ఈ బ్యాచ్‌కి ఇప్పుడు ఏదైతే రిక్రూట్ జరుగుతాంది చూడండి. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో ఉంది చూడండి ఫిజికల్‌కి సంబంధించి. మీరు ట్రైనింగ్ సెంటర్‌లకి ఎంటర్ అవుతారు అక్టోబర్‌లో ఖచ్చితంగా. సో, ఎందుకంటే వాళ్ళకి డెడ్‌లైన్ అక్కడ 20వ తేదీ నాటికి డెడ్‌లైన్. చాలామందికి 10వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ ఈ మధ్యలోనే పీఓపీ పాసింగ్ అవుట్ పీరియడ్ అనేది ఉన్నది. కావాలంటే మీకు చెప్పింటారు. నాకు తెలిసి మీ ట్రైనింగ్ సెంటర్‌లో చెప్పింటారు మీ సార్ వాళ్ళు. సో, కనుక్కోండి మీకే వాళ్ళే చెప్తారు. సో, ఖచ్చితంగా మీకు అక్టోబర్‌లో 20వ తేదీలోపు అందరికి పీఓపీలు అయిపోతాయి. అందరూ ట్రైనింగ్ సెంటర్‌లో నుంచి మీరు హాలిడేస్‌కి కూడా వస్తారు. 15 డేస్ హాలిడేస్ ఇస్తారు. దీని మించి అయితే హాలిడేస్ అనేది ఎక్కువ ఇవ్వరు. మాక్సిమం 15 డేసే ఇచ్చే ఛాన్స్ అయితే మీకు ఉన్నది హాలిడేస్ అనమాట. సో, ఇది కోరిజెండం అనేది నిజమే. పోస్ట్‌పోన్ అయింది కూడా 21వ తేదీ నాటికి టెండర్ అనేది ఎత్తారనమాట. సో, అప్పట్లోపు రిజల్ట్స్ అనేది డౌట్ 50 ఛాన్సెస్. 21వ తేదీ పైనే మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ఇది దీనికి సంబంధించి అప్డేట్. థాంక్ యూ. జై హింద్.